ఈ పక్క సముద్రం చూడండి, సముద్రం పక్కనే రోడ్డు. చూడడానికి మాత్రము భలే ఉన్నది రోడ్డు. కానీ ఇక్కడ కప్పు చూడండి భలే ఉన్నది. చాయ్ కాఫీ కప్పు. రోజుసేపు ఎండకు నిలబడుకోవాలంటేనే కష్టము. అట్లాంటిది వాళ్ళు ఆ చెత్త డబ్బా పట్టుకొని లాక్కొని సాయంత్రం దాకా, అంటే 8 గంటలు డ్యూటీ ఉంటాయి వాళ్ళకి. అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చినాము. మేడం అయితే నాకు గుడలు తీసుకొచ్చింది, బాగానే ఉన్నది. కాకపోతే ఇట్ట వేసుకొని బండి తోలితే అంతే. వచ్చిన తర్వాత నువ్వు ఇంటికి పోయి అన్నం తినేసి రాపోని నెట్టో. ఇదే మేడం పంపించిన హాస్పిటల్. నౌ ఓపెన్ అంట హాస్పిటల్ పేరు. ఇప్పుడు 1 గంట పట్టింది ఆ ఫార్మసీలో. ఆ పక్క చందులో పెట్టినా. ఇదే షోరూము. ఇక్కడ ఒక బండి ఉన్నాడు, దానికి టాప్ లేదు. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు అయితే పొద్దున్నే మ్యాగీ అయితే చేసుకుంటున్నా. ముందుగానే నేను ఇది పెట్టేసిపోయినా, కడాయి కాలుతూ ఉంటుందని. బాగా కాలింది. ఈ నీళ్ళు కాగిన తర్వాత మ్యాగీ వేసేద్దాము. మొన్న ఒకసారి మ్యాగీ చేసుకొని ఉప్పు వేసిన, దాంట్లో ఉప్పు ఉంటుంది కానీ నేను ఉప్పు వేసిన. దానికోసం మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నా. దీంట్లో అన్ని కారం పొడి, ధనియాల పొడి, పసుపు అన్నీ వేసిన. ఇంకా మ్యాగీ ప్యాకెట్లో ఉండే మసాలా కూడా దీంట్లోనే వేసిన. అది మ్యాగీ ఉడికిన తర్వాత దాంట్లోనే వేద్దాము. మ్యాగీ రెడీ అయిపోతుంది. దీంట్లోనే మ్యాగీ ప్యాకెట్లోనే ఇది ఒక నూనె ఏదో ఇచ్చాడు, ఇదేందో మనకు తెలీదు. ఇది కూడా వేసేద్దాం. దాంట్లో వేసి రెడీ చేసుకుందాం. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. అన్నీ దీంట్లోనే. కూర చేసుకోవాలన్నా దీంట్లోనే, చపాతీ చేసుకోవాలన్నా దీంట్లోనే, గుడ్లు వేయించుకోవాలన్నా దీంట్లో, అన్నీ దీంట్లోనే. ఇప్పుడు మ్యాగీ అన్నీ దీంట్లోనే. చూసారా, పొద్దున్నే మ్యాగీ వేడివేడిగా ఉన్నది. ఇప్పుడు చూడాల ఉప్పు వేయలా, సప్పగా ఉంటుందేమో ఉప్పు వేయకపోతే. ఆల్రెడీ ఉప్పు నా దీనిలో బాగా. అది కాకుండా నేను ఉప్పు వేసిన మొన్న, బాగానే ఉంది టేస్ట్. కారం గీరం అన్నీ సెట్ అయిపోయినాయి. ఇంక తినేసి చూద్దాము మేడం ఎడకనే పోతుందేమో. నిన్న కూడా ఆడికి పోలా, మేడమే బండి వేసుకోమంది. చూద్దాం డ్యూటీలో ఈరోజు పరిస్థితి. కలిపోతుంది. మేడం అయితే బండి స్టార్ట్ చేయమనింది. మేడం అయితే జరీర్ బుక్ స్టోర్కి వచ్చింది. అంటే ఇక్కడ బుక్ స్టోర్ అంటే బుక్కులు కాదు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, కెమెరాలు, ల్యాప్టాప్లు అలాంటివి దొరుకుతాయి. అదే ఎంట్రన్స్ ఇట్లా పోయింది మేడం లోపలికి. ఆ పక్క నుంచి కూడా ఉంది, కానీ ఇక్కడ పార్కింగ్ చేసుకునే దానికి బాగుంటుందని పార్కింగ్లోకి తీసుకొని వచ్చింది. మా బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం. లోపలికి పోయారు. దేవుడు కనిపిస్తుంది కదా, ఇదే జరీర్ బుక్ స్టోర్. ఎప్పుడు ఇదంతా ఖాళీగా ఉంటాను అట్లాంటిది, ఇప్పుడు ఖాళీగా లేదు, అందుకే లోపల పార్కింగ్ చేసిన. మేడం ఆడ నుంచి మళ్ళీ షుక్ షాతీలో ఉన్న అదే న్యూ మ్యాక్స్కి వచ్చింది. ఇది షుక్ షాతీ. మనకి కువైట్లో మాలియా అంటే మనము సామాన్లు తెచ్చుకోవాలంటే పోతాం కదా, అట్లా మాలియా, ఫాహిల్ అట్లా ఈడ సామాన్లు తీసుకుంటారు. ఇక్కడ కప్పు చూడండి భలే ఉన్నది. చాయ్ కాఫీ కప్పు. అంటే దాని లోపల కాఫీ అమ్ముతూ ఉంటారు. రోజుసేపు ఎండకు నిలబడుకోవాలంటేనే కష్టము. అట్లాంటిది వాళ్ళు ఆ చెత్త డబ్బా పట్టుకొని లాక్కొని సాయంత్రం దాకా, అంటే 8 గంటలు డ్యూటీ ఉంటాయి వాళ్ళకి. 8 గంటల డ్యూటీ ఇట్లా ఎండలో చేయాలంటే చాలా కష్టము. వాళ్ళు చేస్తూనే ఉంటారు. యాడే కానీ ఒక పేపర్ లేకుండా, చిన్న పేపర్ ఉన్నా కూడా ఎత్తేసాడు. అది గాలికి వస్తుంది పోతుంది, అది దాన్ని ఎత్తాలని ట్రై చేస్తున్నాడు ఆయన. సో అట్లా చిన్న పేపర్ ఉన్నా సరే క్లీన్ చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఇచ్చేసింటారు వీళ్ళకి. వీళ్ళైతే ఆ ఏరియాలో క్లీన్ చేస్తూనే ఉంటారు. చిన్న పేపర్ ముక్క పడినా కూడా ఎత్తి డబ్బాలు అయితే వేసుకొని పోతూ ఉంటారు. నేను ఎక్కడే కానీ ఒక పేపర్ లేదు చూడు, నీట్గా ఉన్నది.
మొత్తం క్లీన్ చేసుకొని ఆ డబ్బాలో వేసుకొని, పెద్ద డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో వేసేస్తారు చెత్త. సాయంత్రం దాకా వాళ్ళకి అంటే 8 గంటల డ్యూటీ ఉంటుంది. ఆ 8 గంటల దాకా వాళ్ళకి డ్యూటీ అదే. మేము 24 గంటల డ్యూటీ. వాళ్ళు ఫోన్ చేస్తే తుర్రుమని లేయాలి, లేకపోతే రూమ్లో కూర్చోవాలి అంతే. అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చినాము. మేడం అయితే నాకు గుడలు తీసుకొచ్చింది. మొన్న రిటర్న్ ఇచ్చేసినారు కదా, ఇప్పుడైతే మళ్ళీ అక్కడ వీళ్ళు తీసుకునే సాటే అంటే మా మేడం అక్కడికి రెగ్యులర్గా పోతూ ఉంటుంది గుడలకి, అక్కడే తీసుకొచ్చింది. రేట్ ఎక్కువ ఉంటాయి అక్కడ. చూద్దాము లోపల పోయి, రూమ్లో పోయి ఏ గుడలో చూద్దాం. పోయినసారి తెచ్చినప్పుడు అన్నీ లూజ్ తెచ్చింది మేడము, అన్నీ బోరాన్ రంగులు తెచ్చింది. అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది మేడము. ఉడి ఒక జత ఉడి. ఇది ఎంత రేట్ ఎంత చూద్దాము. దీనిపైన 69 రియాలు ఉంది. ఇది ఒక సెత ఉడి. ఇంకా ఇదేమో వైట్ షర్టు. నాకు తెలిసి పెద్దది అనిపిస్తుంది, సరిపోతుందో లేదో. ఇది కూడా 68 రియాలు ఉన్నది. అవి రెండు కలిసి 69 అయితే ఇది వచ్చి 68 రియాలు. ఇంకొకటి వైట్ టీషర్ట్. నేను ముందుగానే నల్లగుండా, ఈ అయితే ఆడ బాగుంటా నేను. ఇది వైట్, అవన్నీ వైటే. ఇంక ఇది ఒక టీషర్టు, ఇది బాగుంది, 52 రియాలు అంట. ఈ టీషర్ట్ బాగుంది, నాకు బాగా నచ్చింది ఇది. చూద్దాం వేసి. ఇంకా ప్యాంట్లు లేవు అనుకుంటా ఉన్నా, ప్యాంట్లు అయితే వచ్చినాయి. బాగా క్లాత్ అయితే భలే ఉన్నది. 89 రియాలు అయితే ఒకటి. ఇది ఒక ప్యాంట్ అంతే, ఇంకేం లేవు. 2 ప్యాంట్లు, ఒక టీషర్ట్, 2 టీషర్ట్లు, ఒక షర్టు, ఒక ఉడ్డీనే కదా అంటారు దీన్ని. ఇది ఉడ్డీ, ఇది ఒకటి. ఒకసారి వేసి చూద్దాం వీటిని. చూసినారా ఎన్ని ఇచ్చినారో? ఇది సరిపోయింది, బాగానే ఉన్నది. కాకపోతే ఇట్ట వేసుకొని బండి తోలితే అంతే, కొద్దిగా నల్లగా ఉండ కాబట్టి సరిగా లేదు. కింద ప్యాంటు వేరే జీన్స్ ఏదైనా వేసాం అనుకో, బ్లాక్ జీన్స్ అట్లాంటివి ఇంకా బాగుంటుంది. ఇది వైట్ అండ్ వైట్. కొద్దిగా ప్యాంటు పొడుగున్నది, కిందికి పోతుంది, కాలు కిందికి. చెప్పులు బూట్లు వేస్తే సరిపోతుంది. బాగుందా? ఇది ఒక జత. ఇంకొక షర్ట్ వేసి చూస్తా. ఇది లూజ్ ఉన్నది. ఇది చూడండి ఎట్లా ఉన్నదో, లోడింగ్ బిడింగ్ ఉన్నది. దీన్ని మార్చచ్చు, కొద్దిగా లూజ్ ఉన్నది. ఈ రెట్టలు మాత్రం చాలా లూజ్ ఉన్నాయి. బయటకు వచ్చేస్తుంది సొక్కాయి ఎట్టున్నది. ఇది కొద్దిగా దీన్ని మార్చేస్తా. ఇది లూజ్ ఉన్నది కానీ బాగుంది, సెట్ అయిపోయింది. ఇంకెగేసుకుంటా ఉంటే సరిపోతుంది, బాగానే ఉంది. ఇవన్నీ ఇక్కడ డ్యూటీలు చేసుకోవాలంటే కష్టము, మార్చిపోతాయి. ఇంటికి బినాక వేసుకోవాల్సింది ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకుంటా. ఇది ఒకటి మాత్రం మార్చేస్తా వైటు. ఇంకా ఈ ప్యాంటు, అదే టీషర్ట్ ఒకటి ట్రై చేస్తా. ఇవి కూడా బాగా సెట్ అయిపోయినాయంటే ఓకే, అదొక్కటి మార్చాల్సి వస్తుంది. చూద్దాం అవి కూడా వేసి. ఇదైతే బాగుంది వైట్ టీషర్టు. ఈ రెండు అయితే నాకు బాగా నచ్చినాయి. ఈ రెండు బాగున్నాయి. మనకి ఇట్లాంటి కలర్లు అయితే సెట్ అవుతాయి. ఆ తెల్లవి, ఎర్రవి, పుల్లవి సెట్ కావు. ఇట్లాంటైతే కొద్దిగా డీసెంట్గా బాగుంటాయి, నాకైతే నచ్చుతాయి ఇట్లాంటివి. సో ఇదైతే బాగానే ఉంది కానీ ప్యాంట్ కొద్దిగా పొడుగుంది. ఏం కాదు, బూట్లు వేస్తే సరిపోతుంది. సో ఇది ఈరోజు మా మేడంది ఇచ్చిన గుడలు. మొన్న తెచ్చిన వాటికంటే ఇవి చాలా బెస్ట్. కాకపోతే ఇది ఒక్కటే కొద్దిగా పెద్దగా ఉంది, దీన్ని ఒక్కదాన్ని మార్చేస్తా. బిల్లు ఉంది మేడం దగ్గర అడిగి తీసుకొని ఇదొక్కటి మార్చేస్తే సరిపోతుంది. గుడలు ఇచ్చిన ఆనందం, ఆ గుడలు చూసుకున్నానో లేదో అప్పుడే ఇంకొక ఆమె ఫోన్ చేయడం. అన్నం కూడా తినలా. 1:10 టైము. ఈ టైంలో నన్ను బయటికి తీసుకొని పోతుంది. ఏమో కరెక్ట్గా అన్నం టయానికి తీసుకొని పోతుంది. వీళ్ళేమో వచ్చిన తర్వాత వెంటనే అన్నం మీరు ఏమో నేను అడిగితే ఇంకా అవ్వలేదంటారు. ఇప్పుడేమో ఏమో ఫోన్ కొట్టింది, బండి స్టార్ట్ చేయి ప్లీజ్ అని. సత్యంగానేమో ఇప్పుడు ఏ టైంకి వచ్చేదంగా భిన్న వచ్చా పర్వాలేదు, దేవుడి దేవల్ల. మేడం అయితే ఇక్కడికైతే వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు ఇంటికి పోయి అన్నం తినేసి రాపోయింది ఎట్టో.
ఒక గంటన్నర తర్వాత రానింది. దీని లోపలికి వినారు. బాగుంది చూస్తానికి. ఈ పక్క సముద్రం చూడండి, సముద్రం పక్కనే రోడ్డు చూడండి, సముద్రం ఎట్టున్నదో. సముద్రం పక్కనే బిల్డింగ్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. బాబా దిగి చూపిద్దామంటే మెయిన్ రోడ్లో ఉన్నా నేను. ఈ ఆడ నిలబెట్టకూడదు బండి. చూడ్డానికి మాత్రము భలే ఉన్నది రోడ్డు కానీ ఇక్కడ బీచ్ కానీ. ఇంటికి వచ్చిన అన్నం తీసుకున్నా. ఇదేందో అన్నం వెరైటీగా ఉన్నది, దానికి ఇది ఇచ్చారు. ఏందో నెయ్యి వాసన వస్తుంది. ఇది చూడాలి దీని టేస్ట్. అంతా చికెన్ ఉన్నది, చూద్దాం టేస్ట్. ఇదే ఫస్ట్ టైం ఇచ్చినారు ఈ అన్నము. బెల్లపన్నం లాగా ఉన్నది. బెల్లపన్నమే అది. ఏంది అసలు ఇట్టున్నది? బెల్లపన్నమే ఇది. బెల్లము చికెను అన్నం వేసి చేసినారు. అబ్బా నెయ్యి కూడా వేసినారు. దీన్ని అస్సలు తినలేను. ఏమన్నమో ఇది బెల్లము చికెను మనం బెల్లపన్నం చేసుకుంటాం కదా, సేమ్ అట్టే ఉంది. నెయ్యి కూడా వేసినారు. ఇంకా దానికి దీని డక్కుస్ ఇచ్చారు. దీంట్లో టమాటా పచ్చిమిరపకాయ కొత్తిమీర అవి వేసినారు. ఇంక ఇదే మనకి తీరోజు. ఇది తినేసి పోయి ఆమెను ఎక్కించుకోవాలి. మళ్ళీ ఆమె ఈ తినేదానికి పంపించింది నన్ను, పోయి అన్నం తినరాని. మేడం కోసం అయితే ఇక్కడికి వచ్చిన. మేడం ఇక్కడికి రాకముందే ట్రాఫిక్లో ఉండగానే ఫోన్ కొట్టింది, ఏడున్నా వస్తున్నావా అని. వస్తున్నా మేడం ట్రాఫిక్ ఉందని చెప్పిన. వస్తానే ఫోన్ కొట్టనింది. అంతే. ఇంకా నేను గేట్ దగ్గరికి పోవాలా, ఈ పక్క పెట్టుకునే పార్కింగ్. ఎందుకంటే ఆ పక్క అన్ని బండ్లు ఫుల్ అయిపోయినాయి. ఆమె వచ్చిందంటే బయటికి ఫోన్ కొడుతుంది, అవును సార్ అని వెళ్ళిపోవచ్చు. వీటికి వచ్చిన తర్వాత మేడం లేట్ చేస్తానని చెప్పి నేను రూమ్లో ఉండే ఇవి అయితే ఆరెంజ్ కాయలు అయితే తెచ్చుకున్నాను. కానీ మేడం ఫోన్ చేసింది. ఆమెను ఇంటికాడ ఇసి పెట్టినానో లేదో, మళ్ళీ మా మేడం రెడీగా ఉన్నింది. ఏమో హాస్పిటల్కి పోయింది. హాస్పిటల్లోకి టీసీసీ క్లినిక్ సెంటర్ అంట. ఇక్కడ చూడండి ఎన్ని ఏసీలు ఉన్నాయో దీనికి. ఓ అమ్మ, కింద నుంచి పైదాకా ఉన్నాయి. సో హాస్పిటల్లోకి అయితే పోయింది. ఇది మెయిన్ రోడ్డు, మాలిక్ రోడ్డు. కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్ అంటారు, మాలిక్ రోడ్ అంటారు. సో దానికి ఈ పక్క అయితే ఉంది. ఇంక ఈ నుంచి ఇంటికి పోతాను. ఇంకొక పని కూడా చెప్పింది మేడము. పొద్దున జరీర్ బుక్ స్టోర్కి పోయినానని చెప్పినా కదా, అక్కడ ఏదో బుక్కులు కూడా దొరుకుతూ ఉన్నట్టున్నాయి. ఆ బుక్కులు కూడా మార్చుకోరావాలనింది. బుక్లో ఏదో లబ్బరు ఏదో పెన్నులు గిన్నులు ఏదో మార్చాలనింది. ఈ నుంచి ఇంటికి పోతానే అవి చేసుకోరా పని అనింది. ఇంక ఈ నుంచి ఎప్పుడు వస్తుందో మేడం అయితే ఇప్పుడు వచ్చింది. 6 అయింది టైము. ఇంటి దగ్గర అయితే ఇసిపెట్టేసిన. మేడం 2 పనులు చెప్పింది. ఒకటి జెర్రియర్ బుక్ స్టోర్కి పోయి ఇదేదో స్కేల్ ఉంది, ఈ స్కేలు రిటర్న్ ఇచ్చి వేరేది కావాలంట. ఇంకట్టే ఇప్పుడు హాస్పిటల్ పోయింది కదా, అక్కడ మెడిసిన్ వాళ్ళు లేవంట. ఇంకొక హాస్పిటల్ లొకేషన్ అయితే ఇచ్చింది ఆడికి బొమ్మని. సో ఈ మెడిసిన్ అయితే తీసుకురావాలా. ఈ 2 పనులు అయితే చెప్పింది మేడము. ఇంకా రేపు నా బండికి ఆయిల్ చేంజ్ అయితే చేపించాలా. అయిపోయింది 20,000. ఫస్ట్ నా దగ్గర ఇచ్చినప్పుడు 10,000 చిల్లర ఎంతో అయింది. ఇప్పుడు 20,000 అయింది. ఇంకా ఒక 70 కిలోమీటర్లు అయితే అయిపోతుంది. ఈరోజు అయిపోతుంది. రేపు పోయి ఆయిల్ చేంజ్ చేపించాలా. ఇదే మేడం పంపించిన హాస్పిటల్. నవ్ ఓపెన్ అంట హాస్పిటల్ పేరు. డియర్ సులేమాన్ మెడికల్ స్టోర్ కిందనే ఉన్నది. అడిగి తీసుకున్నాం. మా మేడం కూడా తెలియదంట ఈ హాస్పిటల్, కొత్తగా పెట్టినారంట దీన్ని. ఇప్పుడు 1 గంట పట్టింది ఆ ఫార్మసీలో. లోపలికి పోతానే మనకి డైరెక్ట్ కౌంటర్ కాడికి పోతానే మనకి కావాల్సినట్టు ఇచ్చేయరు. అబ్బా
ఆడికి పోతే నీ వారిగా టోకన్లు అయితే తీసుకోవాలా. మన నెంబర్ వచ్చి ఎంతకు నిలబడుకొని తీసుకోవాలా. రెండు మెడికల్ స్టోర్లు ఉన్నాయి లోపల. రెండిటికి అంటే మేడం ఒక దాంట్లో దొరకలా, అందుకు ఇంకో దాంట్లో పోయి తీసుకురానింది. ఆడికి అన్నిట్లో ఒక వస్తువు అయితే దొరకలా. ఇంకా మా మేడం వచ్చే అనింది. ఇంకా జరీర్ బుక్ స్టోర్కి పోవాలా. జరీర్లో కూడా మేడం కావాల్సినట్టయితే తీసుకున్నా. ఇక్కడ పార్కింగ్ లేదని బండి తీసుకుపోయి ఆడ షోరూమ్ ఉన్నది, ఆ షోరూమ్ దగ్గర పెట్టినా. చూపిస్తాడు ఆ షోరూంలో బండ్లు. ఆ పక్క సందులో పెట్టినా. ఇదే షోరూము. ఇక్కడ ఒక బండి ఉన్నాడు, దానికి టాప్ లేదు. ఏం షోరూమ్ ఇది? కారు సేల్స్ అంట, అంటే సెకండ్ హ్యాండ్ అమ్ముతారేమో. సెకండ్ హ్యాండ్ అమ్మేది కొనేది అయ్యే ఉంటాయి. ఇంత పెద్ద బిల్డింగ్ సెకండ్ హ్యాండ్ కార్లకే. చాలా పెద్ద బిల్డింగ్. నా బండి అయితే ఆడ పెట్టినా, ఆడ పార్కింగ్ లేక. ఇంతటితో అయిపోయినాయి స్వామి. పొద్దున్న నుంచి తిరిగి తలకాయ నొప్పి కానీ.